అమ్మా, రేపొక పెళ్లి ప్రోగ్రాం ముహూర్తం ఒప్పుకున్నాం కదా, ఆడికి నేను పూర్ణిమ గీత పోవాలా? ఏంది బే సాంబారు? నేను యాడికి పోతే ఆడికొస్తానే ఉండవు. నేనొచ్చేది కాదు, నేను యాడుంటే ఆడికి మీరే వస్తా ఉండారు. వచ్చి రాగానే ఎందుకు ఈ రచ్చ? అవునవును, ఇప్పటికే నీ కాడ 2000 గుంజేసినాది. ఏమబ్బా, మనకి ఈడిది ఏర్పాట్లు యాడ చేసారో గనుక్కో. ఆ సారథి గడితో లగేజ్ మోయించు. పాపం అతను బండి ఓనరు, మనం ఇట్టా కూలీ మాదిరి చూస్తుంటే ఎట్టా? ఆడు మొయ్యక నువ్వు మోస్తా చూడు. ఏడు కొంచెం దర్జాగా ఉండో. నీ పక్కన నేనే ఆడ దర్జాగా ఉండేది. ఎంత కొని తెచ్చుకుందామన్నా ఈ మొహం సహకరించదు, బిక్కుబిక్కుమంటానే ఉంటది. అట్నే నన్ను చూసి భయంతో వణికిపోతున్నట్టు నటించబాక. కనకం, అట్టా చూడు, ఈ పెళ్లికి శ్రీలక్ష్మి కూడా వచ్చినట్టుండది. ఒరే చిన్నప్ప, బిర్యానీ రారా, ఈడ పనంతా పంచాయతీ అయిపోతా ఉండది. అమ్మ కనకరత్నం, నమస్కారం. మీరు కూడా పెళ్లికొచ్చినారా? నేను మిమ్మల్ని ఎదురు చూడలే. నేను కూడా నిన్నీడ ఎదురు చూడలా. నీకు కూడా తెలుసా ఈ పెళ్ళోళ్ళు? నేను అతిథిగా రాలేదు కనకరత్నం, వంట పనికొచ్చినా. ఈడ వంట అంతా నాదే. అబ్బా, అయితే వంటలు అదిరిపోతాయన్నమాట. ఓ పట్టు పట్టాల్సిందే. నా చేతి వంట అద్భుతంగా ఉంటది. బాగా తిను నరసింహ. అమ్మ కనకరత్నం, ఉండు, కాఫీలు పంపిస్తా. అగో, ఆ? ముందు నువ్వో విషయం గుర్తుపెట్టుకో. నీకు మాకు బంధుత్వం ఉండదని ఈడెవరికి చెప్పబాక. అవునవును, మనం ఈ పెండ్లి చేసుకునే వాళ్ళకి అప్పిచ్చుండాం. మనది పెద్ద హోదా. ఏడేవిడ వంటలు చేసుకుంటూ మన చుట్టమని చెప్తే మనకే పరువు తక్కువగా ఉంటాది. నీ స్థాయికి స్తోమతకి తగ్గట్టు యాడుండాలో ఆడుండు. అర్థమైందా? అర్థమైంది కనకం. నీకింకో మందలు కూడా అర్థం గాల. నన్నీడ కనకరత్నం అని పేరు పెట్టి పిలవబాకో. ఈలైనంత వరకు దూరంగా ఉండో. ఏదైనా అత్యవసరమయ్యి పలకరించాల్సొస్తే కనకరత్నం గారు అను. బీరకాయ పీచొట్రేకాన్ని అడ్డం పెట్టుకునే నా పరువు తీయబాక. అవునవును, ఇప్పటికే మనతో మాట్లాడుతూ ఉండేది ఎంతమంది చూసినారో ఏమో. క్షమించండి. ఒక్క నిమిషం ఇట్రా. వంటకి ఎంత మాట్లాడావు? 15,000. ఎదుగో, పెండ్లి కాగానే పేమెంట్ నా చేతిలో పడాలా. లక్షల బాకీ ఇంకా అట్నే ఉండది. కనకం, క్షమించండి కనకరత్నం గారు. 15,000 మీకే ఇచ్చేస్తే నాతో పాటు పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎట్టా? నా వాటా 5,000, అది తీసుకోండి. కుదరదు. కావాలంటే అప్పిస్తా, వడ్డీకి తీసుకో. పో ఇంకా. అరే శ్రవంతి, నువ్వు కూడా వచ్చినా? దీనికి బుద్ధి చెప్పే మనిషి యాడుండదో ఏమో. ఒరే గోవిందమా, మన జీవితాల్లో ఏదో మ్యాజిక్ జరుగుతూ ఉన్నట్టుండదురా. ఉత్తమ మ్యాజిక్ మాత్రమే కాదురా, వెనకాల ఇళయరాజా మ్యూజిక్ కూడా వినిపిస్తా ఉండదు. నాకైతే గుండెల్లో ఒకటే డప్పులు మాత్రం సామే. ఇట్ట చూస్తా ఉండిపోతే చాలు రాసినోడా. ఇట్ట చూస్తా ఉండిపోతే వయసు అయిపోతుందేమోరా. వయసులో ఉన్నప్పుడే లవ్ చెప్పేసి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేస్తే రేపు వాళ్ళు కూడా మనకు మళ్ళీ ఇంకెవరినో లవ్ చేస్తా హ్యాపీగా ఉంటారా. అవును కదా పాపం.
మన పిల్లకాయలు లవ్ చేయాలంటే ముందు మనం పోయి ఐ లవ్ యూ అని చెప్పాలా? అట్ట చెప్పాలంటే ముందు కనీసం వాళ్ళ పేర్లైనా తెలుసుకోవాలా, పరిచయం పెంచుకోవాలా. ఆ రోజు పెళ్లి చూపులకు పోయినప్పుడైనా పేరు అడిగి ఉండాల్సింది. సరే అప్పుడు అడగలా, ఇప్పుడు అడుగుదాం పద. పదరా అడిగేద్దాం. అరే నడిపోడా, మనం ఇంతసేపటి నేను చూస్తా ఉంటాం కదా, వాళ్ళు మాత్రం అంతటా అస్సలు చూడలేదేంద్రా. మనోళ్ళు నిప్పురా, అడ్డదిక్కులు చూడరు, పని మాత్రమే చూస్తారు. రే, మనం ఇక్కడికి వచ్చింది గడ్డి పీకేదానికి అనుకుంటారా? పా పోయి మాట్లాడదాం. ఇంకాసేపు పెట్టినే చూసుకుంటారా? మీ వదిన ఏం అందంగా ఉండదురా స్వామి. మావిడి కూడా అదిరిపోయి ఉండలా. ఇవ ఎన్న ఈడికే వచ్చేసాడు. యారడి అవా, నీ బాయ్ ఫ్రెండా? చిచ్చే కాదు, ఆ రోజు అడ్రస్ మారి ఓ పెళ్లి కొడుకు వచ్చినాడు కదా అతను. ఓ వీడేంది మరీ అట్టా చూస్తా ఉండాడు. ఒరి బాలిగా, వాడు మనల్ని చూసేశారు గానే, పోయి మాట్లాడదారా బా. వాడే పోలాం. ఏ ఎందుకు ఉండు, గీతో. హాయ్ బా, మేమిద్దరం బ్రదర్స్. ఈడి పేరు బాలాజీ. ఇడి గోవిందం. నో విందా, జీఓ విందా. సరే అదికెన్నెప్పో తమిళ అర్థం కాల. అయితే ఏంది అంటుంది. ఓ, ఏం లేదబ్బా, మా పేర్లు చెప్పినాం కదా, మీ పేర్లు చెప్పండి. ఎదుకు అంటే దేనికనే కదా, పేర్లు చెప్పి పరిచయం పెంచుకుందాం. ఏమీ అవసరంలా. ఏ వాడి పోలాం. ఆగనమ్మే, పిలుస్తుంటే అట్టా పోతా ఉంటారేంది? ఆగనమ్మే. అరే నడిపో రారా. ఆగండి. ఓమే ఆగండి మ్యా, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారా? రాపూరి ఆగట్లేదేంద్రా. ఓ దూరం ఆగండమ్మే. పద ఓమే మిమ్మల్ని. చెయ్యి. సారీ, ఉండు ఉండు. ఏందిరా స్వామి, ఎట్టే వచ్చినారు కదా, ఇంతలా పోయి ఎట్టమాయమయ్యారు? ఇది కళ్యాణ మండపమా మాయాదీపమా? వాళ్ళు ఆడిపోయిండ్రు, ఈయన ఎడ దాక్కొని ఉంటారు. పట్టుకుందాం ఉండు. వస్తా ఉండరు అట్నే ఉండు, కథలకు. యాడుండారా? అయ్యో వస్తా ఉంటారు. నువ్వేం భయపడ మాకు. వెళ్దాం గీత. అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో వెళ్ళిపోదాం, పదవే పదం. వచ్చేస్తున్నట్టున్నారు. చెప్తా ఉంటా కదా, ఏం కాదు, నువ్వు ఉండు. హలో
అమ్మ అమ్మ దొంగలు దొంగలు. ఈడ ఈడ దాక్కున్నారా? ఏయ్, బొమ్మే, ఏయ్, ఆగమే. పూలు బాగుండాయా? రొంబ నల్ల. ఆగో. హలో, ఏంది నువ్వు? మా నాయనకి ఫోన్ చేయాలనా? పోలీసులు వచ్చి నిన్ను లోపల పెడితే గాని నీకు బుద్ధి రాదనుకుంటాను. ఓయమ్మో, లోపల పెడితేనే బుద్ధి వచ్చేట్టుకుంటే ఈ ప్రపంచంలో చాలా మందిని పెట్టాలమ్మా. నాకు బుద్ధికి ఇది ఏం అవసరం లేదు కానీ నీ పేరేందా చెప్పు చాలు. నా పేరుతో నీకేంది పని? ఏందబ్బా, పేరు అడిగితే కూడా ఇట్లా ఎంక్వైరీ చేస్తే అట్ట? పేరు చెప్తే ఏమైపోతుందా? ఇదిగో చూడు, నువ్వు చాలా టూ మచ్ చేస్తా ఉండావు. బాగుండదు చెప్తా ఉండా. నువ్వు ఇప్పుడు పేరు చెప్పి తీరాల్సిందే. ఏంటి డిమాండ్ చేస్తా ఉండావు? డిమాండ్ కాదబ్బా, రిక్వెస్ట్ చేస్తుండా. రిక్వెస్ట్ లేదు, ఏమీ లేదు. ఇంకో తూరి నా వెనక పడబాక. నేనే నీ వెనకాల పడ్డం లేదబ్బా. పేరు చెప్తే పలకరింపుకి బాగుంటది కదా. పలకరింపు లేదు, పులకరింపు లేదు. అయినా నా పేరు చెప్పేది నాకిష్టంలా. ఎందుకు ఇష్టం లేదు? నీకెందుకు చెప్పాలా? మరి అన్ని సూట్ గడితే ఎట్ట చెప్పేదా? కొన్ని ఫ్లోలో అర్థం చేసుకోవాలా. నీ వేషాలు నా కాడ వేయక. అమ్మ తోడు, నేనేం వేషాలు ఇడిలా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు నీకెందుకు చెప్పాలా అంటున్నా. చూడు, అందమైన ఆడపిల్లకి ఓ అందమైన పేరు ఉంటది. ఆ పేరు వింటే మనసుకి కుశాలగా ఉంటది. నాకు చిన్నప్పటి నుంచి జిజ్ఞాస ఎక్కువ. జిజ్ఞాస 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 అంటే క్యూరియాసిటీ అంటారు చూడు, అది. ఏదైనా ఒక విషయం తెలుసుకోకపోతే నాకు తలకాయ పగిలిపోయినట్టు ఉంటది. ప్లీజ్ చెప్పవా? ఏందబ్బా నీ బాధ? ఎందుకిట్టా సతాయిస్తా ఉండవు? ప్లీజ్ పోతావా? పేరు చెప్పు, పోతా. పేరు చెప్తే మళ్ళీ ఇట్టా నన్ను సతాయించవు కదా? చిచి లేదు. ఆయన ఇప్పుడు మాత్రం నేనేం సతాయిస్తున్నానా? పేరు చెప్పమని అడుక్కుంటా ఉండా, అడిగితే కూడా చెప్పలా. ఇంత అడుక్కున్నా కూడా చెప్పకపోతే మరి ముస్టోడు మాదిరిగా ఉండదు. ప్లీజ్ చెప్పవా? ప్లీజ్. సరే చెప్తా, మళ్ళీ ఎప్పుడు నాకు ఎదురు పడక. నువ్వు ముందు చెప్పబ్బా. నీ అందమైన పేరు వినడానికి 2 చోళ్ళు రిక్కించి మరీ వింటండా. చెప్పబ్బా. సరే, కళ్ళు మూసుకో. మళ్ళీ తప్పించుకుందామనా? చూడు, ఏదైనా ఐడియా ఒక్క తూరే అప్లై చేయాలా, మళ్ళీ 2వ తూరు తప్పించుకుపోదామనా? అస్సలు కుదరదు. ఇదిగో, నీ వల్ల నేను ఒక విషయం తెలుసుకున్నా. దేవుడి కాడికి పోయినప్పుడు
అందమైన పిల్ల ముందు కళ్ళు అస్సలు మూసుకోకూడదని నేను బాగా తెలుసుకున్నా. నా పేరు ఆ, ఆ, చెప్పు చెప్పు. పెంటమ్మ. ఏందే? అవును, పెంటమ్మ. పెంటమ్మ. అవును, పెంటమ్మ. పెంటమ్మ. ఏం పేరు చెప్పిందా? పెంటమ్మ. సారీ అండి, రియల్లీ సారీ. ఆ రోజు తెలియక మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి కాఫీ తాగి లడ్డు కూడా తినేసిన. సారీయే, ఆ రోజు పొరపాటుగా వచ్చిన. ఏండే, మీ పేరు చెప్పరా? ఆ రోజు మీ పేరు అడగ మరిచిపోయి ఉండా. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి? ప్లీజ్ ఏడవబాకండి, ఏడవబాకండి. అయ్యయ్యో, ఏడవకండి. ఎవరైనా చూస్తే నన్ను అపార్థం చేసుకుని కొడతారు. ఓమే, అయ్యో, ఓమే, ఓమే. ఇప్పుడు నేనేం అడిగినా పేరు అడిగిన దానికి అట్టా ఏడుస్తా ఉండదు. ఇదేంద్రా సామె. మా నేను చెప్తిని కదా, మన వాళ్ళే. ఈమె పేరు సెల్వి. ఆమా గుర్తుండాది. బాగుండారా? బాగుండామమ్మా. మా అమ్మే. ఓ వణకం. వణకం. అయ్యో, నల్లా ఇరమ్మా, మీ పిల్లకాయలు కూడా వచ్చిండారా? అవును, వచ్చారు. బయట ముగ్గులేస్తా ఉండారు. మంచిది. పెండిండ్లు అయినాయా? లేదు, చూస్తా ఉండాం. ఇంకా మంచి సంబంధం ఏమీ చిక్కలేమ్మా. అమ్మ వనక్కం. రండా రండా. చాలా సంతోషం మీరందరూ వచ్చినారు. షణ్ముఖం, 1 నిమిషం ఇరు. మీరెళ్ళి పాపకి నలుగు పెట్టండా. ఇప్పుడే వచ్చేస్తా. నేను కూడా నలుగు పెట్టనా? అత్తగారు, ఏంటిది? మీరు నలుగు పెట్టకూడదు కదా. నేను పెట్టర్లే. ఆడ నలుగు పెట్టే చోట సెంటు సీసా ఉంది. నలుగు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఆ సెంటు దక్కే అవకాశం లేదు. కనకరత్నం, పోయి నలుగు పెట్టిరా. ఎంతసేపు నిలబడేది నేను. ఏందే కళ్ళు కనపడలా? చూసుకుని నడవలేవా? కండ్లు మీకు కూడా ఉన్నాయి, మీరు చూసుకొని రారా. ఓయమ్మా, ఇదేంది ఇది? ఈడకొచ్చిన చోటల్లా రచ్చ పెట్టుకుంటా ఉన్నదే. అతో, నీ కూతురు కాస్త గమనం చెప్పు. నా కూతురు గమ్మునుంటే నా కూతురట్ట అయితదల్లుడు. కానీ చూద్దాం వేడుక. ఏడుకు చూస్తా, ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడు. ఏమన్నా? నాకు కండ్లు కనపడట్లేదా అని అడిగితిరి. మీకు కండ్లుండాయి కదా, అవెందుకు పనిచేయవని అడిగినా. ఏవత్తివే నువ్వు? అమ్మా, ఎవరివిడా? అదో ఈడ ముగ్గులు పెట్టేదానికి వచ్చిందమ్మా. ఓ, పని చేసుకోవడానికి వచ్చిండాదా? పని చేసుకోవడానికి వచ్చింది పని చేసుకోవాలి గాని ఇట్ట మనలాంటి డబ్బున్నోళ్ళతో పొగరుగా మాట్లాడతాదా? అయినా ఈ మధ్య నీ పనోళ్ళకి పొగరు బాగా ఎక్కువైపోయి ఉండాది. ఇదో చూడండా, మాటలు మర్యాదగా రానిండా. ఇట మాట్లాడితే మంచిగా లేదు. ఏయ్, ఎవత్తివే నువ్వు? నాకు బుద్ధి మాటలు చెప్తాండావే. పని చేసుకోవడానికి వచ్చిన దానివి పోయి పని చేసుకో. చూసుకోకుండా గుద్దింది కాకుండా కథలు చెప్తాండావా? చూడండా, నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు నన్ను గుద్దుకున్నారు. నేను అప్పటికి సారీ చెప్దామనుకున్నా, మీ ఇష్టానికి మాట్లాడుతా ఉండారు. ఇది మంచిది కాదు, చెప్తా ఉండా. ఏం చేస్తావే? అమ్మా, పెండ్లింటికాడ గొడవ మంచిది కాదు. మీరు పోయి నలుగు పెట్టండా. ముందు దానికి చెప్పా మాట. సెల్వి, నువ్వు ఇటు రామ్మా. అయ్యో, రొంబ సారీ అమ్మా. ఆ అమ్మదా ఈ పెండ్లి చేసేదానికి 20 లక్షలు అప్పు ఇచ్చుండాది. ఇప్పుడు గొడవ పెట్టుకున్నామంటే ఆడపిల్లకాయ పెళ్లి కదమ్మా, బాగుండదు.
దయచేసి ఇవేమీ మనసులో పెట్టుకోకుండా కొంచెం సర్దుకుపో అమ్మా. సరేమ్మా, పెద్దవాళ్ళు మీరు చెప్తుండారు కదా, నేను పోతుండా. కానీ మనిషికింత అహంకారం పనికిరాదు. ఉమ్.